సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఒక్కసారి ఇల్లు కట్టేసుకున్నాం, రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఒక ఇల్లు కట్టేసుకున్నాం. 3 బెడ్రూమో 2 బెడ్రూమో కట్టుకున్నాం, వాస్తు పాటించి కట్టుకున్నాం. అంత బాగుంది. ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం వదిలాం దక్షిణం కంటే. అలాగే తూర్పులో కూడా పశ్చిమం కంటే చాలా ఖాళీ స్థలం వదిలి కట్టుకున్నాం. మిగతా విషయాలన్నీ కూడా వాస్తుపరంగా చూసుకొని, ఎత్తు పల్లాలన్నీ చూసుకొని కరెక్ట్గా కట్టుకున్నాం. గుమ్మాలు, గేట్లు, కిటికీలు అన్నీ కూడా ఒకటేంటి, వాస్తులో మనం ఎన్ని చూడాలో అన్నీ చూసి కట్టుకున్నాం. సంపు, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, బోర్ ఎక్కడ ఉండాలి, కరెక్ట్గా వాస్తుని కన్సల్ట్ చేసి కట్టుకున్నాం. రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. జీవితం సాఫీగా పిల్ల పాపలతో హాయిగా నడుస్తుంది. బిజినెస్ కూడా బాగుంది. షాప్స్ కూడా మేము అంత వాస్తుపరంగా చేసుకున్నాం. మంచిగా హాయిగా గడుస్తుంది. కానీ అప్పుడంటే ఇల్లు సరిపోయింది, పిల్లలు చిన్నగా ఉండే కాబట్టి. ఇప్పుడు పిల్లలు మ్యారేజ్ అయిపోయింది, లేదా మ్యారేజ్ చేయాలి. ఇప్పుడున్న బెడ్రూమ్స్ సరిపోదు, ఇంకొక 2 రూమ్స్ 3 రూమ్స్ ఎక్స్ట్రా కావాలి మాకు. వాస్తుపరంగా కట్టుకున్నాం కాబట్టి మళ్ళీ వాస్తుని కన్సల్ట్ చేసి కట్టుకుంటే బాగుంటుంది. మనం ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటే బాగోదని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఇలా కొంతమంది దగ్గరికి వస్తుంటారు, గురుగారు ఇన్నాళ్ళు బాగా హాయిగా ఉన్నామండి, పిల్లలు పెద్దగా అయిపోయారు, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకు ఒక 2 బెడ్రూమ్ కావాలి, కొంచెం హాల్ పెద్దగా ఉండాలి, డ్రాయింగ్ రూమ్ కూడా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మేము ఉత్తరం వైపు ఖాళీగా ఉంది కాబట్టి ఇల్లు పెంచుకోవడానికి వీలుంటుందా, అలా ప్లాన్ ఇవ్వండి అని వస్తూ ఉంటారు. కరెక్టే, చాలామంది కట్టుకునేప్పుడు సరే ఏదో అవసరం ఉంది, పిల్లలు చిన్నగా ఉన్నారు, చిన్న ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు అవసరం ఉంది, పెద్దగా అయిపోయారు అందరూ, మ్యారేజ్ చేయాలి, కొంచెం బెడ్రూమ్స్ అంటూ కావాలి. సో పెంచేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకొని కట్టుకుంటే బాగుంటుంది. ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం వదిలిపెట్టాం, శాస్త్రం చక్కగా పాటించాం కాబట్టి. తూర్పులో ఉత్తరంలో చాలా వదిలాం. సో ఖాళీ స్థలం ఉంది కదా, ఇప్పుడు కొంచెం ఇంటిని ఎక్స్టెండ్ చేసుకుంటే బాగుంటుంది. అవకాశం ఉంది కదా అని, అవకాశం లేకపోతే అది వేరే విషయం. అలా పెంచుకోవచ్చా, అలా వీలుంటే మీరు ప్లాన్ వేసి ఇవ్వండి అని వస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒకసారి ఇల్లు కట్టుకున్నాక మళ్ళీ ఉత్తరం వైపు పెంచకూడదు. అలా పెంచితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. లేదు చాలా ఖాళీ స్థలం ఉంది కదండి, ఎలాగని పెంచాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెంచితే తప్పులేదు. ఆ జాగ్రత్తల్లో ఏమైనా తప్పు చేసామనుకోండి, కొన్ని సమస్యలతో బాధపడాలి, తప్పదు. సరే, ఉత్తరంలో ఇప్పుడు ఉత్తరం వైపు పెరగాలి, మనం ఎలా పెంచాలి? ఉత్తరంలో దక్షిణంలో ఎంతైతే ఖాళీ స్థలం ఉందో శాస్త్రం ఏం చెప్తుంది, దక్షిణం కంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖాళీ స్థలం అని దేన్ని అంటాం? నేను చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పడం జరిగింది ఏంటంటే, ఖాళీ స్థలం దేన్ని అంటాం. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఏంటంటే ఖాళీ స్థలం అంటే ఆకాశానికి ఎంతైతే ఓపెన్గా ఉందో అది మాత్రమే ఖాళీ స్థలంగా పరిగణనలోకి తీసుకోవాలి. లేదండి మొత్తం అంతరు ఖాళీగా ఉంది కానీ మేము కవర్డ్ పార్కింగ్ నుంచి రూఫ్ వేసేసాం, ఖాళీగా ఉంది కదా, ఇల్లు ఇక్కడ వరకే ఉంది, ముందుకంతా ఖాళీగానే ఉంది కదా అంటే కాదు. పైన రూఫ్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్టేసినట్టే. మన ఖాళీ స్థలం ఎంతైతే ఆకాశానికి ఓపెన్గా ఉందో అది మాత్రమే ఖాళీ స్థలంగా కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఇల్లు పెంచాలి, చాలా ఖాళీ స్థలం ఉంది, రూఫ్ అంతవరకు లేదు, కట్టుకున్న ఇంటి వరకే ఎంతో బాల్కనీ ఒక 2-3 ఫీట్ ఉంది, ముందుకు పెంచుకోవాలి. సో దక్షిణం కంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువ పెట్టుకొని పెంచుకుంటాం. అంటే ఎంత ఎక్కువ పెట్టుకోవాలనేది ఒక శాస్త్రం కూడా ఉంది. దక్షిణంలో ఎంతైతే ఖాళీ స్థలం ఉందో
అంతకి 2.5 టైమ్స్ ఉత్తరంలో ఖాళీ పెట్టి ఆకాశానికి ఓపెన్ పెట్టి పెంచుకోవాలి. ఇది మొదటి నియమం. లేదంటే ఒక అంగుళమో లేదా 1 ఫీటే ఎక్కువ పెడతాం. దక్షిణంలో 3 అడుగులు ఉంది, ఉత్తరంలో ఒక 4 అడుగులు పెడతాం ఆకాశానికి ఓపెన్గా, అంతవరకు పెంచేస్తాం. అంటే అలా కొన్ని సమస్యలు వస్తాయి. అప్పుడు ఇలా పెంచేటప్పుడు ఖాళీ స్థలం 2.5 ఇంతలు తక్కువ పెట్టి కూడా ఎక్కువ పెట్టి కూడా కట్టుకునేప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. కట్టుకుంటే పర్వాలేదు. అలాగే తూర్పు వైపు ఎక్స్టెండ్ చేయాలి అంటే కూడా పశ్చిమం కంటే కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా అంత ఎక్కువ పెట్టుకొని ఖాళీ స్థలం తూర్పులో ఎక్కువ పెట్టుకొని అలా పెంచుకోవాలి. పెంచుకునేప్పుడు కూడా ఇప్పుడు ఉన్న ఇంటికంటే ఫ్లోర్ లెవెల్ కాస్త డౌన్గా అయినా లేదా ఈక్వల్గా అయినా పెట్టి కట్టుకుంటే బాగుంటుంది. గుమ్మాలన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకొని ఉచ్చస్థానంలో పెట్టుకొని కట్టుకోవాలి. ఉత్తరం పెంచుతున్నాం అనుకోండి, మనం ఇప్పుడు తూర్పులో కూడా ఖాళీ స్థలం ఉంది, తూర్పులో తూర్పు ఈశాన్యంలో ద్వారం ఉంది ఉన్న ఇంటికి. ఇప్పుడు ముందుకు ఉత్తరంకి పెంచుతున్నాం, అక్కడ పెంచిన ఇంటికి కూడా అంటే ఈ ఇంటికి ఆనుకొనే పెంచుతున్నాం. ఇప్పుడు ఎక్స్టెండ్ అయిన ఇంటికి తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం పెడితే ఉన్న ఇంటికి తూర్పు ఈశాన్యంలో ఉన్న ద్వారం ఒక్కొక్కసారి తూర్పులో రావడం జరుగుతుంది, బాగానే ఉంటుంది, లేదా తూర్పు ఆగ్నేయ భాగంలో రావడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మాత్రం ఆ ద్వారం మూసేయాలి, లేకపోతే తూర్పు ఆగ్నేయ రివర్స్లో ఇబ్బంది పెడుతుంది. లేదు మనం ఇప్పుడు తూర్పు వైపు పెంచుతున్నాం ఇల్లంతా కూడా, అప్పటి వరకు ఆ ఇంటికి ఉత్తర ఈశాన్యంలో ఉన్న ద్వారం కాస్త ఉత్తరంలోనికా రావచ్చు, లేకపోతే ఉత్తర వాయువ్యం ద్వారంగా కూడా మారే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఉత్తర వాయువ్యంలో ద్వారం వస్తే మాత్రం ఇబ్బంది పెడుతుంది, ఉత్తర వాయువ్యం రిజల్ట్స్తో ఇబ్బంది పెడుతుంది, అంటే ఆర్థిక సమస్యలతో బాధ పెడుతుంది. అది జాగ్రత్త తీసుకోవాలి. మరికొంతమంది ఏం చేస్తుంటారు, స్థలం లేదు, సరే పోర్షన్ పెరగాలి అంటే ఇంటి పైన కట్టుకోవాలి, ఏ సమస్య ఉండదు. డూప్లెక్స్గా మార్చుకోవాలి, చక్కగా ప్లాన్ వేసుకొని డూప్లెక్స్ కూడా మార్చుకోవచ్చు. మరికొంతమంది ఏం చేస్తుంటారంటే, ఎప్పుడో ఇల్లు కట్టుకున్నామండి, మాకు ఇంటికి పశ్చిమంలో చాలా ఖాళీ స్థలం ఉంది, ముందు తూర్పులో కట్టేసుకున్న రోడ్డుకు దగ్గరగా ఉంటుందని మా పెద్దవాళ్ళు కట్టేశారు, లేదా మేమే ముందు కట్టుకున్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ఇన్నాళ్ళు కట్టుకున్నప్పటి నుంచి ఇంట్లోకి మారినప్పటి నుంచి కూడా అన్నీ కష్టాలే. సరే దోషం అని తెలిసింది, ఇప్పుడు దాన్ని సవరిద్దామని ఇప్పుడు పశ్చిమంలో కూడా ఒక పోర్షన్ ఎక్స్టెండ్ చేయొచ్చా, అది కప్పేస్తే పశ్చిమంలో ఖాళీ స్థలం కాస్త కప్పేసినట్టు అవుతుంది కదా, దాంతో మంచి ఫలితాలు ఉంటాయి కదా అని వస్తుంటారు కొందరు. కరెక్టే, పశ్చిమంలో చాలా ఖాళీ స్థలం ఉండి తూర్పులో ఇల్లు కట్టుకుంటే చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది. ఎందుకంటే పశ్చిమంలో చాలా ఖాళీ స్థలం ఉంది ఆకాశానికి ఓపెన్గా, ఇల్లంతా కూడా తూర్పులో వచ్చి తూర్పు బరువైపోయింది. దాంతో అన్ని మగవాళ్ళకి అన్ని ప్రాబ్లమ్సే, ఏ పని చేసినా అవ్వదు. ఎంత కష్టపడ్డా 90% కష్టపడితే ఒక 5% రిజల్ట్ రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు ఉండదు, అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు మగవాళ్ళు. సరే ఇప్పుడు కప్పేసేయాలి పశ్చిమంలో స్థలాన్ని అంటే అలా కట్టేయకూడదు. పని మొదలు పెట్టగానే ఏదో అనుకొని జరగకూడదని జరిగిపోద్ది ఆ ఇంట్లో. ఈ ఇంటికి ఆనుకొని ఆ ఇల్లు ఎక్స్టెండ్ చేయకూడదు. మధ్యలో ఈ ఉన్న ఇంటికి ఇప్పుడు కట్టబోయే ఇంటికి మధ్యలో కనీసం ఒక అడుగైనా ఖాళీగా పెట్టాలి, ఆకాశానికి ఓపెన్గా పెట్టేసి అక్కడ నైరుతి నుంచి పని స్టార్ట్ చేసి అదంతా పూర్తి చేయాలి. అలా చేసే ముందు కూడా ఇంకొక జాగ్రత్త ఏంటంటే, ఈ ఇంటికి ఉన్న ఇంటికి పశ్చిమంలో కొంచెం ఖాళీ స్థలం అంటే తూర్పు కంటే కూడా తక్కువ ఖాళీ స్థలం వదిలి కాంపౌండ్ వాళ్ళు కట్టేయాలి. కట్టేసి అందులో పశ్చిమంలో ఖాళీ ఉన్న స్థలంలో ఓ పని మొదలు పెట్టుకోవాలి. అంటే ఆ స్థలంలోకి వెళ్ళడానికి అక్కడ కాంపౌండ్కి ఇక్కడ ఈ ఇంటికి ఉత్తరంలో ఖాళీ స్థలం ఉంటుంది కదా, అక్కడ ఒక చిన్న గేటు పెట్టుకొని ఆ పని పూర్తి చేసుకున్న తర్వాత కాంపౌండ్ వాళ్ళు తీసేయాలి. ఇది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. పశ్చిమం కప్పేసే దాంట్లో ఏమైనా దోషం జరిగితే మాత్రం జరగకూడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే దక్షిణంలో చాలా ఖాళీ స్థలం ఉందండి, అప్పుడు ఉత్తరంలో కట్టేసుకున్నాం, అప్పటి నుంచి కూడా అన్ని బాధలే. సో ఇప్పుడు ఆ దోషం అని తెలిసింది, సవరించుకుంటే బాగుంటుందని
సవరిద్దామని అనుకుంటున్నామంటే కూడా అక్కడ కూడా ఏదో జాగ్రత్త తీసుకోవాలి. ఉన్న ఇంటిని ఎక్స్టెండ్ చేయకూడదు. రెండింటి మధ్యలో కనీసం ఒక అడుగు ఖాళీ స్థలం వదిలిపెట్టి దక్షిణం కంటే ఉన్న ఇంటికి ఉత్తరం కంటే దక్షిణంలో ఖాళీ స్థలం కొంచెం తక్కువ వచ్చేలాగా కాంపౌండ్ వాల్ కట్టేసి ఆ దక్షిణ ఖాళీ స్థలంలో ఇంకొక ఇల్లు జాగ్రత్తగా నైరుతి నుంచి మొదలుపెట్టి చకచకా పూర్తి చేసేసి అప్పుడు తర్వాత కాంపౌండ్ వాల్ తీసేయాలి. అప్పుడు ఆ దోషం పోతుంది. కానీ ఉన్న ఇంటిని ఎక్స్టెండ్ చేద్దాం, అక్కడ రేకుల షెడ్ వేసినా అంతే, పశ్చిమం ఖాళీ స్థలం రేకుల షెడ్ వేసినా ఇదే ప్రిన్సిపల్, లేదా దక్షిణ ఖాళీ స్థలంలో రేకుల షెడ్ వేసినా ఇదే ప్రిన్సిపల్. ఇంటికి ఆనుకోకూడదు, ఉన్న ఇంటికి ఆనకూడదు. ఆ జాగ్రత్తలు తీసుకొని కట్టుకుంటే మాత్రం అప్పటివరకు కష్టాల్లో ఉన్న వాళ్ళు చక్కగా బాగుపడతారు. సాయి రక్ష.